సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీల అధినేతలు దూకుడు పెంచేశారు. ఈ క్రమంలోనే టీడీపీ చీఫ్ చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇవాళ చంద్రబాబు ఢిల్లీ పయనం అవ్వబోతున్నారు. అక్కడ బీజేపీ పెద్దలను కలవబోతున్నారు. ఈ పర్యటన తరువాత టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఏపీలో ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక బీజేపీ కూడా కలిసొస్తే బాగుంటుందని టీడీపీ జనసేన అధినేతలు భావిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి ఏపీలో పోటీ చేశాయి. ఇప్పుడు ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో పొత్తుల అంశాన్ని తేల్చాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. బీజేపీ కూడా పొత్తులపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ టూర్లో పొత్తుల అంశం దాదాపు ఫైనల్ అవుతుందని టీడీపీ జనసేన నేతలు చెబుతున్నారు. బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2014 మాదిరిగానే 2024లోనూ మూడు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. చంద్రబాబు ఢిల్లీ పయనం అవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, ఏపీలో రాజకీయాలు అయితే రోజు రోజుకు కాకరేపుతున్నట్టు మనం చూస్తున్నాం. అయితే ప్రెజెంట్ మనం చూసుకుంటే ఇక్కడ జనసేన మరియు టీడీపీ కలిసి ఉన్నా కూడా మరి బీజేపీ కూడా కలిసి వస్తుందా లేదా అనేది ఆసక్తికర అంశంగా మారింది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈరోజు కొంచెం రాజకీయాల్లో కీలక పరిణామాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా బీజేపీ కూడా కలిసి రావాలని ఆయన పిలుపునిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ని జైలు రిమాండ్లో ఉంచిన వెంటనే కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనతో కలిసిన వెంటనే జనసేన టీడీపీ పొత్తును ఆయన ప్రకటించడం జరిగింది. అక్కడి నుంచి కూడా అయితే వారాహి యాత్ర నుంచి ఆయన మొదటి నుంచి ఏదైతే ఆహ్వానిస్తూ ఉన్నాడో, ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వ్యతిరేక ఓటు చేరకూడదు, కంపల్సరీగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి, కంపల్సరీగా బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తేనే బాగుంటుంది, వ్యతిరేక ఓటు ఎవరికి చేరకుండా మనం విముక్త జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్గా లక్ష్యంగా మనం పనిచేయాల్సిన అవకాశం ఉందంటూ కూడా పదే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అట్లాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా ప్రతి బహిరంగ వేదికలో కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది. అయితే 2014లో ఏదైతే సీన్ రిపీట్ అయిందో, అయితే జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఉమ్మడిగా ముగ్గురు ఇటు బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేసావో అదే సీన్ని 2024లో రిపీట్ చేయాలని కూడా పదే వాళ్ళు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా గత 10 రోజుల నుంచి కూడా చంద్రబాబు అట్లాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు ఢిల్లీకి పయనమవుతున్నారంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి చంద్రబాబు నాయుడుకి డైరెక్ట్గా ఫోన్ రావడం జరిగింది. ఈరోజు కలవాలి, కూర్చొని మాట్లాడుకుందామంటూ కూడా బీజేపీ అధినేతలు సూచించడం కూడా చంద్రబాబు ఈరోజు ఉండవల్లి నివాసం నుంచి 2 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో కూడా గన్నవరం విమానాశ్రయానికి 2:20కి చేరుకోబోతా ఉన్నారు. అక్కడి నుంచి డైరెక్ట్గా గన్నవరం నుంచి కూడా స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి 5 గంటలకు చేరుకుపోతా ఉన్నారు. 5 గంటల తర్వాత కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షాను కూడా ఆయన కలవబోతా ఉన్నారు. ఈ భేటీలో కూడా ఏదైతే బీజేపీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఏపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కూడా ఆ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే పొత్తులకు సంబంధించిన అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇటు అధినేతలు ఇద్దరు కూడా బీజేపీతో పొత్తుకు ఉంటుందని కూడా మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో కూడా కంపల్సరీగా ఈ రోజు ఆ పొత్తులపై కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొదటి వరకు కూడా బీజేపీ సింగిల్గా పోటీ చేస్తుంది, దానికి సంబంధించి గవర్నర్ చేసుకున్నామంటూ కూడా బీజేపీ నేతలు మొదటి నుంచి ఏపీ బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా జనసేన సైతం కూడా బీజేపీ కంపల్సరీగా వస్తుంది, మేము వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తామంటూ కూడా జనసేన అధినేత మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి కొన్ని సీట్లు ఇప్పటికే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన నేపథ్యంలో బీజేపీ కూడా వచ్చిన తర్వాత బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎవరెవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలనే క్లారిటీ అయితే ఈరోజు సమావేశం తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడ సమావేశం ముగిసిన తర్వాత పొత్తులకు సంబంధించిన అంశాలు కొలిక్కి వచ్చిన తర్వాత చంద్రబాబు రేపు సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కూడా భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ మల్లికార్జున, అయితే ఒకవేళ బీజేపీ కూడా ఇరు పార్టీలతో గనక కలిసి వస్తే సీట్ షేరింగ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు?
కంపల్సరిగా సత్తాజ్ అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా 45 అసెంబ్లీ సీట్లు పైనుంచి అలాగే 6 పార్లమెంట్ సీట్లు కూడా ఆయన లోక్సభ సీట్లు కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. అయితే మొన్న పలు దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత 28 సీట్లు అసెంబ్లీ సీట్లు అలాగే 3 సీట్లు లోక్సభ సీట్లు ఖరారు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొన్ని సీట్లు అంటే కనీసం 45 ఇప్పైనా కనీసం 35 సీట్లన్నా అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి, కానీ లోక్సభ సీట్ల స్థానానికి మాకు అంగీకరిస్తాము, అసెంబ్లీ సీట్లు మరి కొంచెం పెంచాలని చెప్పి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముందు కూడా ఆయన ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని పెట్టినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే 8వ తారీఖు జరగబోయే ఏదైతే భేటీ ఉందో ఆ భేటీలో వీరి సీట్ల పంచాయతీ తేలే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ భేటీని కూడా వీళ్ళు వాయిదా వేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ దానికంటే ముందు ఈ రోజు ఇరువురు అంటే ఆ చంద్రబాబు ఢిల్లీ పైన వైపు ముందే ఎవరైతే ఉన్నారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా భేటీ అవుతారని చెప్పి నిన్నటి వరకు ఊహాగానం వచ్చినప్పటికీ ఈ భేటీ అయితే క్యాన్సిల్ అయినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. చంద్రబాబు ఒక్కడే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. బీజేపీ అధినేత నడ్డాతోనూ అమిత్ షాతో మాట్లాడిన తర్వాత అక్కడ పొత్తులు బీజేపీతో ఖరారైన తర్వాత లేకపోతే దానిపైన క్లారిటీ వచ్చిన తర్వాత ఏపీకి రాబోతా ఉన్నారు. ఏపీకి వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మరోసారి భేటీ కాబోతా ఉన్నారు. ఈ భేటీలో అయితే ఈ సీట్లకు సంబంధించి జనసేనకి ఎన్ని సీట్లు పోటీ చేయాలనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే 28 సీట్లు అసెంబ్లీ సీట్లు అలాగే 3 పార్లమెంటరీ సీట్లు అయితే జనసేనకు కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు, ఎందుకంటే మరి 3-4 సీట్లు పెరిగే అవకాశం కూడా వినపడతా ఉంది. 32 సీట్లు 31 సీట్ల వరకు అసెంబ్లీ సీట్లు అలాగే 3 పార్లమెంట్ సీట్లు జనసేనకు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. పొత్తు కనుక బీజేపీతో ఖరారైతే కనుక వాళ్ళైతే దాదాపుగా పార్లమెంట్ అంటే లోక్సభ స్థానాలు ఎక్కువగా అడుగుతా ఉన్నారు. అసెంబ్లీ సీట్లు తగ్గినా పర్లేదు, పార్లమెంట్ స్థానాలకు మట్టికి అధికంగా ఇవ్వాలని వాళ్ళ డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది. అమిత్ షాతో సమావేశం ముగిసిన తర్వాత దీనిపై కూడా కొంత సీట్లకు సంబంధించి అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సత్తా రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున.